Waiter? Yes, sir. நீங்கள் எந்த பீனு உபயோகிக்கிறீங்க? காஃபி பீன் தான் சார். அது தெரியும் சார். எந்த வகை காஃபி பீனு உபயோகிக்கிறீங்க? நல்ல காஃபி பீன் தான் சார். சார், நீங்க ஒரு காஃபி ஷாப்ல வேலை செய்றீங்க. ஆமா. எல்லா காஃபி வகையும் தெரிஞ்சிருக்கணும். இது அரபிகாவா, ரோபஸ்டாவா, லைப்ரிக்காவா, எக்ஸல்சாவா? எக்ஸலன்ட் காஃபி சார். குழப்பம் வேணாம். நீங்கள் எனக்கு ஒரு எக்ஸலன்ட் காஃபி கொண்டு வாங்க. சரி சார். மிஸ்டர் பீன். Trust me. Trust me. Come. எங்க போறீங்க? எல்லாரும் அந்த பக்கம் போறாங்க. இங்க எதுக்கு நிக்கிறோம்? Blind spot. பிளைண்ட் ஸ்பாட்டா? ஏய், என் புக்கு. Safety zone. அப்போ நம்ம சேஃபா? మీరు తెలుగా? ஆமா. எப்படி தெரிஞ்சது? ఏంటి తెలుగులో మీరు మాట్లాడరా? ஒரு ஊருக்கு நான் வந்தா லோக்கலா இருப்பேன், லோக்கலா படிப்பேன், லோக்கல் பாஷா பேசுவேன். ఇంగ్లీష్? அது நாம இங்கிலாந்து போனா. నేనెందుకు మీతో రావాలి? மன்னிக்கணும், கிராமர் மிஸ்டேக். தமிழ் தெரியுமோ? మీరు తమిళ్ మరీ దారుణంగా మాట్లాడుతున్నారని బాగా అర్థమవుతోంది. இங்க எதுக்கு வந்தீங்கோ? విండ్ లాంగ్వేజ్ అది చదువుకోవడానికి వచ్చాను. ఐఎమ్ పాలియో టెంపెస్టాలజిస్ట్. ரொம்ப சந்தோஷம். நான் பார்க்கிற முதல் பாலியோ டெம்பெஸ்டாலஜிஸ்ட் நீங்க தான். நீங்கள் ஸ்டாம் பத்தி படிக்கிறீங்கல்ல? నేను కూడా ఫస్ట్ టైం పాలియో టెంపెస్టాలజిస్ట్ అంటే ఏంటో తెలిసిన వ్యక్తిని చూస్తున్నాను. మీరేం చేస్తున్నారు? கடந்த வாரம் என்னோட 4th ஜாப்ல இருந்து என்ன ஃபயர் பண்ணாங்க. நான் ஒரு போரிங் சாஃப்ட்வேர் இன்ஜினியர். உங்களது மாதிரி எக்ஸாட்டிக் ப்ரொஃபஷன் கிடையாது. எனக்கு குக்கிங்னா ரொம்ப இஷ்டம். நான் இங்க வந்து தமிழ்நாடு குயிசின் படிக்கிறேன். காஞ்சிபுரம் இட்லி, தலப்பாக்கட்டி பிரியாணி, திருநெல்வேலி அல்வா, குழி பணியாரம், செட்டிநாட் சிக்கன், முட்டை பொடி மாஸ், அவியல், சக்கரை பொங்கல், கும்பகோணம் காஃபி. చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదు, కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు వింటుంటే నోరు ఊరిపోతోంది. உங்களை மாதிரி ஒரு அழகி கிடைச்சா
நான் என்னோட வாழ்க்கை முழுவதும் அவங்களுக்கு குக்கிங் செஞ்சு கொடுப்பேன். మీలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ జిమ్ లోనే ఉండాలి. எனக்கு இன்னும் கல்யாணமே ஆகல. என் பேர் ஆரின். మౌన ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదులే, అలుపు సొలుపు ఉండదులే. అరే మిగతా ఇళ్లలో పేపర్ ఇసిరేసినట్టు ఆ తెల్ల పెయింట్ వేసిన 3 ఇంట్లో మాత్రం ఇసిరేకురోయ్. మెల్లగా ఇంట్లోకి వెళ్ళి సైలెంట్ గా పేపర్ వేసేసి నువ్వు వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటకు వచ్చారా బాబు. నువ్వు వాడి దగ్గర కానీ ఇరుక్కున్నావు అనుకోరా సచ్చావే. న్యూలీ జాయిన్డా? అవునండి. బెల్ కొట్టి పేపర్ చేతికి ఇవ్వాలని మీ ఓనర్ చెప్పలేదా? ఆయన చెప్పలేదండి. మీ దగ్గర ఇరుక్కుంటే చావు కొడతారని చెప్పారండి. అంతేకాదండి, మీ వల్ల 3 పనొదిలి పారిపోయారంటండి. పేపర్ చదవడం వచ్చానని అడిగినందుకు పని వదిలి పారిపోయారా? నువ్వు పేపర్ చదువుతావా? అందులో ఏముంది, నేను చదివి పీకడానికి. తెలివైన వాడివి, బానే అడిగావు. నీకు న్యూస్ పేపర్ ఎలా చదవాలో చెప్తాను రా. ఏంటి రా చాలా తమ్ముడు. మంది పేపర్లు వేయాలండి. 2 నిమిషాలు లేట్ గా వస్తే ఏం ఏంటి? కాదు. ఇదిగో సొంటి కాఫీ. ఇందులో ఏముందని అడిగావు కదా. ఇందులో ఉన్న న్యూస్ ని విడివిడిగా చదవకూడదు. ఎలా చదవాలో నేను చూపిస్తాను. ఆ, ట్రంప్ గ్లోబల్ వార్మింగ్ అన్నది కరెక్ట్ అన్నారు. అందుకని ఒక చిన్న పాప ఎదిరించింది. ఆ పాపని సపోర్ట్ చేసినందుకు పోయిన నెల కువైట్ లో ఒకరిని చంపేశారు. జూలో పనిచేస్తున్న నాగన్న చనిపోవడం వల్ల ఆయన ముద్దుగా పెంచిన ఖడ్గమృగం చనిపోయింది. దాని పేరు సీత. మన ముఖ్యమంత్రి దానికి ఆ పేరు పెట్టారు. సీత చనిపోవడం వల్ల ప్రభుత్వాన్ని, డిపార్ట్మెంట్ ని ఖండిస్తూ అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ పోరాటం చేస్తుంది. ఆ పోరాటం 4వ రోజు ఈ రోజు జరుగుతుంది. వీడోడు 10 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు. దీనికి మన కథకి సంబంధం లేదు. సరే. సిటీ ట్రాఫిక్ లో ఇరుకుని మీటింగ్ కి లేట్ గా వచ్చిన చైనీస్ బిజినెస్ కింగ్ జిమ్ లాంగ్ ఫ్యాక్టరీ కట్టబోతున్నాడు. అతను ఐప్యాడ్ లాగా చాలా తక్కువ ధరలో చీప్ ప్యాడ్ అని ఒకటి తయారు చేసి అమ్మబోతున్నారు. జనాలు దాన్ని ఎగబడి కొనబోతున్నారు. అందరూ న్యూస్ అందులోనే చదువుకుంటారు. అప్పుడు న్యూస్ పేపర్ తో పని లేదే. అంటే నీ పని పోయింది. పోయిందా? పోయింది. ఏంటి పని పోయిందా? పనికి మాలిన ట్రంప్ వల్ల నా పని పోయిందా? నా ఓనర్ అప్పుడే రేయ్, కాఫీ తాగి వెళ్ళరా? పోయా పని పోతే కాఫీ అంట. ఏంటే పాలతను వచ్చాడు. నీ ప్రాణం తీస్తాడు. వీడొకడు నన్ను అడ్డంగా ఇరికించేశాడే. అయ్యి బాబు వచ్చేసాడు. మల్లన్న గుడ్ మార్నింగ్. మీకు దండం పాలు పెడతాను. చేతికి ఇవ్వకుండా వెళ్ళిపోతావే. నీ చేతికి పాలు ఇస్తే ఆ కథానిక చదివావా? నాకు చదువు వచ్చే నేను పాలాపన ఎందుకు చేసుకుంటాను? వెళ్ళిపోతున్నారంటే పుదీనా ఎవ్వరూ అర్థం చేసుకోని మ్యాజిక్. ఇందులోని వాసన అది నాలికకు తగిలినప్పుడు నరాల్లో పారుతుంది ఫ్రెష్నెస్. వెళ్ళి బ్రష్ చేయమని చెప్పొచ్చు కదా. లేచి లేవగానే పుదీనా వాసన చూపించి టార్చర్ పెట్టద్దురా. వెళ్ళవే, వెళ్ళి బ్రష్ చేయి. రాను రాను పేపర్ వాడు పేపర్ చదవడం లేదు. పాలు వాడికి పాలు గురించి తెలియదు. స్కూల్ టీచర్స్ కి వాళ్ళ సిలబస్ తప్ప మరేమీ తెలియదు. కళ్ళ డాక్టర్ కి ముక్కు గురించి తెలియదు. ఇంజనీర్ కి ఇంజనీరింగ్ తెలియదు. సినిమా వాళ్ళు సినిమా చూడట్లేదు. రాజకీయ నాయకులు వాళ్ళ గురించి వదిలే. పిల్లలుగా ఉన్నప్పుడు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. పెద్దయ్యాక ప్రశ్నించడమే లేదు. అడిగినా నచ్చడం లేదు. విన్నావా? కాఫీ రెడీ. వేడిగా ఉంది. నువ్వు బ్రష్ చేసి ఉంటావని తీసుకొచ్చాను. ఇదిగో తాగే. చలారిపోతే బాగోదు. డిఫరెంట్ గా ఉంది. ఏ బీన్? ఇది కాఫీ లువాక్. ఇండోనేషియా నుంచి తెప్పించాను. ఈ కాఫీ గింజల్ని పిల్లలు తిని చీ వెళ్తాయి. ఆ చీ నుంచి కాఫీ గింజల్ని తీసి ప్రాసెస్ చేసి బీన్ ని తయారు చేస్తా. వాక్ కాదే, లువాక్. ఎన్నిసార్లు చెప్పాను అలా మాట్లాడొద్దని. డైనింగ్ టేబుల్ లోనే కదా ఇలా మాట్లాడకూడదున్నావు. ఇది టాయిలెటేగా. సర్లే, కాఫీ వేస్ట్ చేయొద్దు. చాలా ఎక్స్పెన్సివ్ కాఫీ. ఒక్క ప్యాకెట్ $400. నీ డబ్బే. పిల్లే అంత రేటు ఉండదే. ఇది మామూలు పిల్లి కాదు. ఏషియన్ పామ్ సివెట్. ఇంట్లో పెంచడం కుదరదు. ఈ చిచ్చి చి ఈ కాఫీ నువ్వే తాగు. బానే ఉందిగా.
ఆ సివెట్ పిల్లలు బ్యాంగ్ బ్యాంగ్ చేసేటప్పుడే జోడి కడతాయి, మిగతా సమయాల్లో విడివిడిగానే ఉంటాయి. దాన్నే ప్రైవసీ అంటారు. మో, ఏంటిది? చల్లటి తెల్లని తీయని వెన్న తిను బండారం. తెలుగులో చెప్పు. చిల్డ్ వైట్ చాక్లెట్ బటర్ కేక్. షవర్ లోనా? వెచ్చని షవర్ లో చల్లటి కేక్. ఏం చేస్తున్నావు? సారీ. ఈ షవర్ జెల్లో ఉన్న అదే కోకో బటర్ ఇది కూడా. ఉదయం స్నానానికి నైట్ ఎందుకు హీటర్ వేస్తున్నావు? ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది తెలుసా? అయ్యో, ఏం చేస్తున్నావు? నేను అనుకున్నట్టుగానే వెయిట్ తక్కువగా ఉన్నావు. ఈ రోజే బిగ్ బ్రేక్ఫాస్ట్. బ్యాగ్ ఇవ్వు. ఏ ముందు ఇది తిను. అది ముందు తింటే దీనికి కోపం వస్తుందా? డ్రాయర్ వేసుకునేగా ప్యాంట్ వేసుకుంటున్నాం. సూపర్ మ్యాన్ లా మార్చి వేసుకుంటే డ్రాయర్ కి కోపం వస్తుందా? ఏ దాన్ని ముట్టుకోకు. మా అమ్మకి గుర్తుగా ఇదే ఉంది. కోపంలో దాన్ని మాత్రం ముట్టుకోకము. నేను చెప్పేది ఏంటంటే, ఎదుటి వాళ్ళని గౌరవిస్తున్నావు కానీ నీ నాలుకని గౌరవించట్లేదు. ఈ లోకంలో అంత తల్లకిందులుగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలేగా మనకి సంతోషాన్ని కలిగిస్తాయి. హే తిను. నిదానంగా లేస్తున్నావు, నిదానంగా పళ్ళు తోతున్నావు, నిదానంగా టాయిలెట్ లో నిద్రపోతున్నావు. తినేటప్పుడు ఎందుకు తొందర? అందుకే అన్నాను మనల్ని మనం గౌరవించుకోవాలని. నాలుకను కడుపును గౌరవిస్తేనే సెల్ఫ్ రెస్పెక్ట్. అయ్యో ఐ లవ్ యూ చెప్పడం మర్చిపోయావా? మో ఫోన్ మర్చిపోయావు. వెయిట్ హెడ్ ఫోన్ 1 2 బంగారం. జాగ్రత్తగా వెళ్ళుమో. బాయ్. బాయ్. మో సైడ్ మిర్రర్ ఓపెన్ చేసావా? సీట్ బెల్ట్, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసావా? ఆర్యన్, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఏ థర్డ్ క్రాస్ దగ్గర. మర్చిపోకుండా ఇండికేటర్ వే, అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. నాకు తెలుసు. ఓకే కూల్. నీ కోసం స్పెషల్ గా డిష్ చేశాను. తిని ఎలా ఉందో చెప్పు. ఏ మూర్ఖుడా, రోడ్ ఎలా క్రాస్ చేసావు చూడు. స్టూపిడ్. ఎవడో మూర్ఖుడు కోసం నువ్వెందుకు తల బాదుకుంటున్నావు? నీకెలా తెలుసు? వీడియో కాలేగా చేసా. పెళ్ళైన కొత్తలో ఎప్పుడు స్కైప్ లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడేమో బ్రేక్ లో కాల్ చేస్తా. ఓకే బాయ్. కట్ చేసావా? సారీ. హలో. సారీ. ఓకే, అందరూ వచ్చేసినట్టేనా? సో గైస్, ప్యాడింగ్టన్ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు పీజీ గ్రూప్ వాళ్ళు కేక్ పంపించారు. సో థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ తర్వాత వైజాగ్ లో కూడా మనది ఒక ప్రాజెక్ట్ జరుగుతోంది, రెసిడెంట్ టవర్ ప్రాజెక్ట్. మన కంపెనీ నుంచి ఒకరు ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్ళాలి. గాలి కొంచెం బలంగా వీచే ఏరియా, సో మెటీరియల్ స్ట్రెంత్ ఏవో అన్నిటిని అక్కడే ఉండి చూసుకోవాలి. 1 year ప్రాజెక్ట్. సో హూ ఇస్ విల్లింగ్ టు గో? బాస్ టు మై క్యాబిన్. నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ లో పనిచేసినందువల్ల క్లయింట్ తన్నే కోరుకుంటున్నారు. నీకు వీరవర్మ సార్ గుర్తున్నారా? వీరవర్మ సారా? నాకు వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగా తెలుసు. బాస్ ప్లీజ్ నన్ను పంపండి. ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు అక్కడే ఉంటా. ఐ రియల్లీ నీడ్ దిస్ బ్రేక్. బాస్ ప్లీజ్. బాస్, నాకు నా వైఫ్ కి ఇష్యూస్ జరుగుతున్నాయి 4 ఏళ్లుగా. అందరికీ తెలుసు మన ఆఫీస్ లో. మొదలు పెట్టేశారు. ఈ మధ్య డివోర్స్ సైన్ చేసాం బాస్. కంగ్రాచులేషన్స్. ఎలా? కంగ్రాచులేషన్స్. సారీ బాస్,
నైట్ అంతా నిద్ర లేదు బాస్. సైకాట్రిస్ట్ ని కలిశాను, ఆయన చెప్పారు వేరే ఊరు వెళ్ళండి, ఖచ్చితంగా మనశ్శాంతిగా ఉంటుందని. ఆయన చెప్పారో లేదో ఈ ప్రాజెక్ట్ గురించి మీరు చెప్తున్నారు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని మీలాంటి వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది. బాస్ రామ్ రీజన్ కన్నా నా రీజన్ పెద్దది బాస్. నేను వైజాగ్ వెళ్లే తీరాలి. అంతే మరి. చపాతి మొహం. ఇంకో 3 రోజుల్లో నిర్ణయం చెప్పాలి. ఎవరో ఒకరు మాత్రమే వెళ్ళగలరు. మీరే నిర్ణయం తీసుకోండి. మౌనా, దయచేసి నన్ను వెళ్ళనివ్వవే. నోరు తెరిచాను అనుకో. చేసుకోవచ్చే.